పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి సంగతులు అర్థం కాక కొంతమంది అపార్థం చేసుకున్నటువంటి ఈ పరిస్థితులలో దేవుని గ్రంథమును ఎలా నేర్చుకోవాలో తెలియజేస్తూ వారి ప్రశ్నలకు సమాధానాలను కూడా తెలియజేస్తూ పరిశుద్ధ గ్రంథములోని దేవుని జ్ఞానమును సమాజానికి అందించుచున్నటువంటి ఉత్తరము అనే కార్యక్రమానికి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన స్వాగతమును తెలియజేస్తున్నాను. ప్రియులైన దేవుని పిల్లలారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో భూమండలమును గూర్చి వ్రాయబడినటువంటి కొన్ని సంగతులలో కొందరికి తలెత్తినటువంటి ప్రశ్నలకు సమాధానాన్ని తెలియజేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో భూమండలాన్ని గూర్చి ఎందుకు రాయబడింది? ఎందుకంటే భూమండలం మీద దేవుని సంకల్పంలో ఉన్న మనుషులు నివసిస్తున్నారు కనుక భూమిని గూర్చి ఆయా పరిస్థితులలో దేవుడు కొద్దిగా వివరించాడు. భూమిని గూర్చి సంపూర్ణముగా అయితే దేవుడు రాయించలేదు. భూమిని ఎలా తయారు చేశాడు, భూమి ఎలా మనుగడ కొనసాగించుచున్నది, భూమిలో ఉన్నటువంటి ఖనిజాలేమిటి, భూగర్భ శాస్త్రం, వీటికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తాయంటే కనిపించవు. ఎందుకంటే ఇది భూమిని గూర్చి వ్రాయబడినటువంటి గ్రంథం కాదు, మనుషుల రక్షణార్థమై వ్రాయబడినటువంటి గ్రంథం. అవసరాన్ని బట్టి ఆయా పరిస్థితులలో భూమిని గూర్చిన ప్రస్తావన వచ్చినప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి విషయాలుగా దేవుడు ఈ భూమిని గూర్చి ఎంతవరకు అయితే మనకు చెప్పాలనుకుంటున్నాడో అంతవరకు వ్రాయించాడు. అయితే కొంతమంది ఆవేశంతో పరిశుద్ధ గ్రంథంలో భూమిని గూర్చి వ్రాయబడినటువంటి మాటల దగ్గరకు వచ్చి ప్రశ్నిస్తూ బోల్తా పడుతున్నారు. ఎలా ప్రశ్నించాలో కూడా తెలియటం లేదు. కనుక ఈరోజు అట్టివారి ప్రశ్నలకు నేను సమాధానాలను తెలియజేస్తాను. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఎంతవరకు వ్రాయించాడంటే మన ఆత్మలను రక్షించుకోవటానికి ఎన్ని మాటలైతే ఎన్ని సందర్భాలైతే అవసరమో అంతవరకు దేవుడు రాయించాడు. అంతెందుకు, భూమిని గూర్చి, ఆకాశాలను గూర్చి, నక్షత్రాలను గూర్చి, ఇక ప్రకృతిలో ఉన్నటువంటి జీవులు, జంతువులు, ఫలాలు, చెట్లు, చేపలు, పక్షులు, వీటన్నిటిని గూర్చి ప్రక్కన పెడితే మనుషుల యొక్క జీవితాలలో కూడా మనుషుల చరిత్ర, మనుషుల యొక్క వృత్తాంతాలలో కూడా దేవుడు అన్నిటినీ పొందుపరచలేదు. ఎంతవరకు అయితే మానవ రక్షణకు అవసరమని దేవునికి తోచనో అంతవరకే వ్రాయబడింది. ఈ విషయం మనకు రాజుల గ్రంథాన్ని చదువుతున్నప్పుడు, దినవృత్తాంతాల గ్రంథాలను చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. దేవుడు ఒక రాజును గూర్చి ప్రస్తావించినప్పుడు, ఇశ్రాయేలు రాజును గూర్చి కానీ యోధా రాజును గూర్చి ప్రస్తావించినప్పుడు ఎంతవరకు అవసరమో అంతవరకు రాయించాడు. ఆ తర్వాత ఆ రాజు యొక్క పరిపాలన, ఆ రాజు యొక్క పూర్తి చరిత్ర, మీరు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతము యొక్క గ్రంథము వ్రాయబడింది, ఆ గ్రంథం దగ్గరికి వెళ్తే మీకు అర్థమవుతుంది అన్నాడు దేవుడు. ఈ రాజును గూర్చి ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే ఇశ్రాయేలు రాజులు వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడెను అన్నాడు దేవుడు. అంతే. అంటే చరిత్ర మీద ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వారికి ఆ గ్రంథాల దగ్గరకు వెళ్ళి వారు చదువుకోవచ్చు. అయితే ఆత్మను రక్షించుకొనుటకు, మీ ఆత్మలను రక్షించుకొనుటకు ఇంతవరకు మీకు సరిపోతుంది. పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులకు సిలబస్ ఎంతవరకే ఉంది అని ఒక ఉపాధ్యాయుడు అనుకున్నప్పుడు ఆ సిలబస్ వరకే చెబుతాడు. ఆ తర్వాత ఒక హింట్ ఇస్తాడు. ఏంటంటే ఇంట్రెస్ట్ ఉన్నవారు లైబ్రరీకి వెళ్ళి మిగిలిన పుస్తకాలను రిఫర్ చేసుకోవచ్చు అంటాడు. మరి వాటిని క్లాస్ రూమ్లో ఎందుకు చెప్పలేదు? పరీక్షలలో ఆ సమాధానాలు రాయవలసిన అవసరం లేదు. పరీక్షలలో ఏ ప్రశ్నలు అయితే వస్తాయో, ఏ సమాధానాలు అయితే వ్రాయాలో అవే తరగతి గదిలో ఉపాధ్యాయుడు చెబుతాడు. ఎవరికైనా ఇంకా ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటే వారు లైబ్రరీకి వెళ్ళి చదువుకోవచ్చు అని ఒక హింట్ ఇస్తాడు. ఇక్కడ కూడా దేవుడు అలాగే హింట్ ఇచ్చాడు. మనుషులలోనే, ఇక ప్రకృతి వరకు వెళ్లకుండానే మనుషులలోనే రాజుల వృత్తాంత గ్రంథములు మీరు వెతికితే ఆ రాజును గూర్చి ఇంకా మీకు అర్థమవుతాయి. అలాగే దినవృత్తాంతాల గ్రంథంలో మనకు కనిపిస్తుంది. సటీక గ్రంథం అనేటువంటి ఒక గ్రంథం ఉంది. ప్రవక్త అయినటువంటి ఇద్దో రచించినటువంటి సటీక గ్రంథం ఒకటి ఉంది.
ఆ గ్రంథాన్ని మీరు చదువుకోగలిగితే ఈ యూదా రాజులను గురించి మీకు ఇంకా అర్థమవుతుంది అని దేవుడు తెలియజేస్తాడు. ప్రియులారా, మరి దేవుడు వాటిని కూడా ఎందుకు పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచలేదు? సటీక గ్రంథంలో ఉన్నటువంటి సంగతులన్నిటినీ, ఇశ్రాయేలు రాజుల వృత్తాంత గ్రంథమందు వ్రాయబడిన సంగతులన్నిటినీ, ఇక మిగిలిన అనేకమైనటువంటి సంగతులను విస్తారముగా దేవుడు ఈ గ్రంథంలో ఎందుకు పొందుపరచలేదు అంటే, మానవ ఆయుష్కాలం ఎంత చిన్నది, తేలికైనది, కొద్దిపాటిది. మానవ ఆయుష్కాలంలో మనిషి తన ఆత్మను దేవుని నిమిత్తము రక్షించుకొనుటకు ఎన్ని సంగతులైతే అవసరమో అన్ని సంగతులను దేవుడు పుష్కలంగా పరిశుద్ధ గ్రంథంలో ఉంచాడు. ఇది నాకు లోటుగా ఉన్నది, ఇది నాకు కొరతగా ఉన్నది అని ఏ ఒక్కరూ మాట్లాడకుండా సంపూర్ణముగా దేవుడు సంగతులను మనకు అనుగ్రహించాడు. అలాగని ఎక్సెస్ కూడా ఏం పెట్టలేదు, అంటే ఎక్కువగా మితిమీరినటువంటి మాటలను కూడా దేవుడు రాయించలేదు. ఎంతవరకు అవసరమో అంతవరకు రాయించాడు. కనుక పరిశుద్ధ గ్రంథంలో మన ఆత్మను రక్షించుకొనుటకు దేవుడు అనుగ్రహించిన సంగతులని వాటిని చదువుకున్న వారికి, అందులో ఉన్న జ్ఞానమును దేవుని నుండి పొందిన వారికి చక్కగా ఆత్మరక్షణ లభిస్తుంది. అయితే కొంతమంది ఉంటారు, దేవుని రక్షణకు దూరం అవుతూ దేవుని మాటలను వ్యంగ్యంగా ప్రశ్నిస్తూ ఉండేవారు కొంతమంది ఉండకపోరు ఉంటారు. అటువంటి వారికి సమాధానాన్ని తెలియజేస్తూ, ఎందుకంటే అల్ప విశ్వాసులు, బలహీన విశ్వాసుల యొక్క విశ్వాసము నీరు గారిపోకుండా ఉండడం కోసం కొంతమంది అవివేకులు ప్రశ్నించిన ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్పవలసినటువంటి బాధ్యత ఉంది. ఆ ప్రశ్నలు దేనిని గూర్చి అంటే భూమిని గూర్చి. భూమిని గూర్చి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు రాయబడ్డాయి. ఆ మాటలను వారు చూపిస్తూ, భూమి కదులుచున్నదా కదలకున్నదా, కదులుచున్నదని ఒక సందర్భంలో వ్రాయబడినటువంటి మాటలు మేము చదువుతున్నాం. కదలకుండునట్లు దేవుడు దానిని స్థిరపరిచాడని కొన్ని మాటలలో మేము చదువుకుంటున్నాం. మరి ఈ మాటలను ఎలా అర్థం చేసుకోవాలి? కదులుచున్నట్టుగా దేవుడు సృష్టించాడా, కదలకుండునట్లు దేవుడు సృష్టించాడని కొంతమంది అడుగుతున్నారు. ఆ మాటల దగ్గరకు మనం వెళదాం. ఆ విశ్లేషణలో దేవుని యొక్క సంగతులను మనం నేర్చుకుందాం. అసలు దేవుడు భూమండలమును ఎలా సృష్టించాడు, శాస్త్రయుక్తంగా బైబిల్ని ఎలా అర్థం చేసుకోవాలి, భూమండలమును గూర్చి ఎన్ని విషయాలను దేవుడు రాయించాడు ఇత్యాది సంగతులను దేవుని కృపను బట్టి సమాధానముగా ఈ కార్యక్రమంలో మనం తెలుసుకుందాం. మొట్టమొదట యోబు గ్రంథము 26వ అధ్యాయము 7వ వాక్యాన్ని చూడండి. యోబు గ్రంథము 26వ అధ్యాయము 7వ వాక్యం. శూన్యమండలము పైని ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరచెను, శూన్యము పైని భూమిని వేలాడ చేశాను. ఇక్కడ భూమిని గూర్చి వ్రాయబడినటువంటి మాటలను మనం చూడగలిగితే, భూమిని దేవుడు వేలాడ చేసెను అనే వాక్యం మనకు కనిపిస్తుంది. శూన్యమండలము పైని ఆకాశ విశాలమును ఆయన పరిచాడు. శూన్యమండలంలో ఆకాశ విశాలమును ఆయన పరిచాడు ఉత్తర దిక్కున. శూన్యంలో దేవుడు భూమిని వ్రేలాడ చేసెను అనే మాట మనకు కనిపిస్తుంది. వ్రేలాడ చేసెను అంటే అర్థం ఏంటి? శూన్యంలో భూమిని వ్రేలాడ చేసెను అంటే అర్థం ఏంటి? భూమి ఏదో ఒక చోట స్థిరంగా ఉన్నట్టు కాకుండా అది శూన్యంలో ఉన్నది. శూన్యంలో ఉన్నది. ఏదైనా ఒక తాడుతో ఒక బంతిని మనం కట్టి ఇలా గాలిలో చూపిస్తున్నాం అనుకోండి, అప్పుడు ఒక బంతి గాలిలో కదులుతున్నట్టుగా, వ్రేలాడుతున్నట్టుగా, ఒక తాడుకు వ్రేలాడుతున్నట్టుగా ఎలాగైతే కనిపిస్తుందో, అలాగే దేవుడు కనిపించని త్రాళ్లతో ఈ శూన్యములో భూమిని వ్రేలాడ చేసెను అనే మాటలు మనకు పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తున్నాయి. మనుషులు రాసుకున్న పుస్తకంలో కాదు. మనుషులు శాస్త్రం అంటూ భూమిని గూర్చి ఎన్నో తప్పులు రాశారు, ఆ తర్వాత వాటిని చెరిపేసి సరిచేసుకున్నారు. ఖగోళ శాస్త్రం వృద్ధి చెందిన తర్వాత అసలు భూమి ఎలా ఉన్నదనేటువంటి సంగతిని మనుషులు విశ్లేషించటానికే చాలా వందల ఏళ్ళు పట్టింది. దేవుడు ఆత్మజ్ఞానము చేత, ఎందుకంటే ఆయన సృష్టికర్త, ఆత్మజ్ఞానము చేత పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలను పొందుపరిచాడు. భూమిని దేవుడు శూన్యమండలంలో వ్రేలాడ చేశాడు అంటే భూమి ఎక్కడో ఒక చోట స్థిరముగా అలా పెట్టబడినట్టు కాకుండా ఆ గోళం ఎలా ఉందంటే, భూగోళం ఎలా ఉందంటే వ్రేలాడదీయబడినట్టు ఒక బంతి మాదిరిగా శూన్యములో, అంటే చుట్టూ ఏమీ లేదు, శూన్యం.
శూన్యములో దేవుడు భూమిని వేలాడ చేసినట్టుగా మనకు అంతరిక్షంలో భూమి కనిపిస్తుంది అని ఇక్కడ దేవుడు తెలియజేశాడు. ఇది దేవుని యొక్క సృష్టి, దేవుని యొక్క సృష్టి నిర్మాణం అని మనం అర్థం చేసుకుంటున్నాం. ఇక సందేహాన్ని పుట్టించినటువంటి మిగిలిన వాక్య భాగాల దగ్గరకు మనం వెళదాం. వారికి ఎందుకు సందేహం కలిగిందో కూడా చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 8వ వాక్యంలో మరలా భూమిని గూర్చి వ్రాయబడింది. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 8వ వాక్యాన్ని ఇప్పుడు చూడండి. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును, వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమిగలవారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే, భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపియున్నాడు. ఈ సందర్భంలో కూడా భూమి యొక్క ప్రస్తావన వచ్చింది. దేవుడు భూమిని సృష్టించాడు. ఆ భూమి యొక్క ప్రస్తావన వచ్చింది. ఎలా వచ్చింది? దేవుడు ఈ భూమి మీద మనుషులలో, ఆయన కొరకు బ్రతుకుచున్న వారిలో ఎవరైనా దరిద్రులున్నా, ఎవరైనా లేమి కలిగిన వారున్నా, ఎంతటి పేదవారున్నా వారిని ఆయన లేవనెత్తగలడు. సమర్థుడు, శక్తిమంతుడు. ఎందుకు అంటే భూమినే స్తంభముల మీద నిలిపినవాడు ఆయన. భూమిని ఆయన స్తంభముల మీద నిలిపినవాడు, భూమిని నిర్మించినవాడు, లోకమును భూమి మీద పరచినవాడు ఆయన. అంతటి శక్తిమంతునికి దరిద్రులను లేవనెత్తటం పెద్ద కష్టమా? పెద్ద పనా? ఇదే భావనతో ఇక్కడ ఈ మాటలు రాయబడ్డాయి. అయితే ఇక్కడ సందేహం ఎలా వచ్చింది అంటే, భూమిని గురించినటువంటి సందేహం కొంతమందికి ఎలా వచ్చిందంటే, శూన్యములో దేవుడు భూమిని వ్రేలాడ చేసునని మనకు యోబు గ్రంథంలో కనిపించింది. మరి ఇక్కడ సమూయేలు గ్రంథంలో భూమి యొక్క స్తంభములు ఆయన వశమని వ్రాయబడింది. భూమి వ్రేలాడదీయబడితే భూమికి స్తంభములేంటి అంటారు. ఇదంతా కూడా రూపకాలంకారం. స్తంభం అంటే ఈరోజు భూమి మీద మీరు నిలబెట్టేటువంటి స్తంభం అనుకుంటున్నారా? ఈరోజు భూమి మీద మీకంటే ఎత్తుగా స్తంభాలను నిర్మించి, ఈ స్తంభాలను మీరు చూస్తూ పరిశుద్ధ గ్రంథంలో భూమి యొక్క స్తంభములు అనగానే ఈ స్తంభాలు అనుకుంటున్నారా? ఇక్కడ స్తంభం అంటే ఏంటో మీరు నేర్చుకున్నారు. ఈ స్తంభం రూపకాలంకారంలో ప్రయోగింపబడితే ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోవాలి. భూమి మీద స్తంభాలు దేనికోసం మీరు వాడతారు చెప్పండి? దేనినైనా స్థిరంగా బలంగా ఉంచటానికి మీరు స్తంభాలను వాడతారు. అక్కడ ఆ అర్థాన్ని తీసుకోండి. దేనినైనా స్థిరంగా బలంగా మోసేలా ఉండటానికి. ఏదైనా ఒక స్లాబ్ని మొయ్యాలంటే స్తంభాలు ఉండాలి, లేదంటే ఆ స్లాబ్ కింద పడిపోతుంది. స్లాబ్కి స్తంభాలు వేస్తారు, ముఖ్యంగా స్తంభాలను అక్కడే వాడతారు. ఏదైనా ఒక బరువును మోయటానికి, ఏదైనా ఒక దానిని స్థిరంగా ఉంచటానికి మీరు స్తంభాలను వాడతారు కదా. ఆ అర్థాన్ని తీసుకోగలిగితే భూమిని దేవుడు శూన్యంలో వ్రేలాడ చేసి దానిని స్థిరపరచటానికంటే ఒక గోళము మాదిరిగా దానికి నిర్ణయింపబడిన కక్షలో అది నిర్ణయింపబడిన వేగముతో చక్కగా దేవుని పనిని నెరవేర్చుటకు, తిరుగుటకు దేవుడు దానిని స్థిరపరిచాడు, నిలబెట్టాడు. అందువలన ఇక్కడ రాయబడిన మాటలు ఏంటంటే, భూమి యొక్క స్తంభములు దేవుని వశము. దేవుడు అంత శక్తిమంతుడు. నిజంగా భూ నిర్మాణాన్ని గూర్చి మీరు ఆలోచన చేయగలిగితే, అంతరిక్షంలో భూమి ఎప్పటికీ తిరుగుతున్నటువంటి తీరుతన్నులను విధానాన్ని మీరు గమనించగలిగితే, దేవుని సృష్టి ఎంత అద్భుతమో మీకు అర్థమవుతుంది. దేవుని సృష్టి ఎంత అద్భుతమో. ఈరోజు మనిషి ఒక చిన్న రోబోట్ తయారు చేస్తే మనిషిని మీరు చాలా పొగిడేస్తారు. మనిషిని పోలినటువంటి ఒక రోబోట్ని తయారు చేసేసాడు. మనిషి యొక్క జ్ఞానానికి ఇక ఎక్కడా కూడా బ్రేకులు లేవు, తారాస్థాయికి వెళ్ళిపోయాడు మనిషి అని మీరు మనిషిని పొగుడుతూ ఉంటారు, శాస్త్రవేత్తను పొగుడుతూ ఉంటారు. ఒక రోబోట్ తయారు చేసినందుకు, ఒక బొమ్మను తయారు చేసినందుకు, ఒక బ్యాటరీ ఆపరేటెడ్ బొమ్మను తయారు చేసినందుకు, ఒక వాహనాన్ని తయారు చేసినందుకు, లేక ప్రకృతిలో మనుషుల మధ్య ఇంకా ఏవైనా పరికరాలను తయారు చేస్తున్నందుకు మనిషిని శాస్త్రవేత్తగా మీరు పొగుడుతూ ఉంటారు. కానీ దేవుని శాస్త్రాన్ని ఒక్కసారి మీరు ఆలోచన చేయగలిగితే అది అంతు చిక్కదు, అంతు చిక్కదు. అందుకే ఆ మాటల యొక్క ఆంతర్యం అర్థం కాక
పొరపాటుగా వ్రాయబడ్డాయేమో అనుకుంటున్నారు. ఎల్కేజీ కుర్రోడికి యూనివర్సిటీ పుస్తకాలు ఇస్తే ఏం అర్థమవుతాయి? ఎల్కేజీ కుర్రోడికి ఎల్కేజీ పుస్తకాలు ఇవ్వాలి. ఆ స్థాయి వాడిది. వాడికి యూనివర్సిటీ స్థాయి విద్య ఏమర్థమవుతుంది? బైబిల్లో ఉన్నటువంటి విద్య కూడా, బైబిల్లో ఉన్నటువంటి మహాజ్ఞానము కూడా దేవుని స్థాయిని అందుకుంటూ చదవాలి, నేర్చుకోవాలి. దేవుని యొక్క సహాయాన్ని పొంది నేర్చుకోవాలి. ఆలోచన చేస్తున్నారా? భూమి యొక్క స్తంభములు ఆయన వశం అంటే భూమి ఏదో ఒక చోట ఒక స్తంభం మీద, అంటే మనం ఈ భూమి మీద సిమెంట్తో ఐరన్తో తయారు చేసినటువంటి ఒక స్తంభంలా దేవుడు కూడా తయారు చేసి ఆ స్తంభం మీద పెట్టాడు అనుకోకండి. భూమి యొక్క స్తంభములు అంటే భూమి చెక్కు చెదరకుండా, భూమి నాశనం కాకుండా, ఈ సువిశాలమైనటువంటి విశ్వంలో భూమి దేనికి కూడా అడ్డు రాకుండా, దేనికి తగిలిపోకుండా ఒక కక్షను దేవుడు దీనికి నిర్ణయించాడు. ఆ కక్షలో ఇది తిరుగుతుంది. ఎన్నాళ్ళ నుండి? ఎన్నో ఏళ్ల పాటు, ఎన్నో వేల ఏళ్ల పాటు దేవుడు ఈ భూమిని అలా తిప్పుతూనే ఉన్నాడు. ఆయన సంకల్పంలో ఈ భూమి మీద ఉన్న మనుషులు ఉన్నారు కనుక ప్రియులారా, ఈ విషయాలను మీరు ఆలోచన చేయాలి. అంతే తప్ప ఒక వాక్యానికి విరుద్ధంగా మరో వాక్యం ఉందని మీరు భ్రమించవలసిన అవసరం లేదు. అర్థం చేసుకోవలసిన ఆవశ్యకత అయితే ఉంది. అలాగే వ్రాయబడినటువంటి మరో మాట మీకు చూపిస్తాను. భూమి కదలకుండా ఉండునట్లు దేవుడు దానిని స్థిరపరచాడని వ్రాయబడినటువంటి ఒక మాటను ఇప్పుడు మనం చూద్దాం. 104వ కీర్తన 5వ వాక్యాన్ని చూడండి. 104వ కీర్తన 5వ వాక్యం. భూమి ఎన్నటికీ కదలకుండునట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరచెను. స్తంభాలను గురించి మనం ఆలోచన చేసాం. ఇక్కడ పునాదులు. ఈ మాటలను చదివేసరికి చాలామందికి సందేహాలు వచ్చేస్తున్నాయి. భూమికి స్తంభాలేంటి, భూమికి పునాది ఏంటి? ఒకవేళ భూమికి దేవుడు స్తంభాలను నిర్ణయించి దేవుడు భూమిని పునాది మీదే పెడితే కనుక మరి శూన్యంలో వ్రేలాడ చేస్తును అని ఎలా వ్రాయబడింది? ఒకవేళ నిజంగా భూమి ఎన్నటికీ కదలకుండునట్లు దేవుడు పునాది మీద భూమిని స్థిరపరిచి ఉంటే కనుక ఈరోజు శూన్యంలో భూమి కదులుచున్నది కదా, తిరుగుచున్నది కదా, వేగముతో తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్నది కదా, ఒక కక్షలో భ్రమణ పరిభ్రమణాలను కలిగి ఉన్నది కదా అని అంటారు. అవును, మీకు సందేహం వచ్చింది, ఆ సందేహాన్ని నివృత్తి చేసుకోవాలి. అంతే తప్ప దేవుని మాటలు తప్పు అని మీరు కొట్టిపారేయటానికి ఎంత మాత్రం మీకు అర్హత లేదు. ఎందుకంటే దేవుడు భూమిని స్థిరపరిచాడు. భూమిని స్థిరపరిస్తే మరి భూమి కదులుచున్నదేమిటి? అంటే దేవుని ఉద్దేశ్యం భూమి కదలకుండా ఓ చోట ఉండిపోయిందని కాదు. భూమి నీకు బ్రతుకునిచ్చుచు స్థిరమైన మార్గములో ఉన్నదని అర్థం. బాగా అర్థం చేసుకుంటున్నారా? భూమి ఈ లోకమును నివసింపజేయచ్చు, మానవులకు మనుగడనిచ్చుచు ఒక స్థిరమైనటువంటి మార్గములో ఉన్నది. స్థిరమైన మార్గములో ఉన్నది. వేగం మారిందా? కక్ష మారిందా? భూమి మీద ఇంకా ఏమైనా దేవుడు నిర్ణయించినటువంటి పరిస్థితులు మారాయా? లేదు. అన్నీ క్రమం తప్పకుండా, అన్నీ చక్కగా ఎలా నెరవేరుతున్నాయి? భూమికి ఆ వేగాన్ని నిర్ణయించింది ఎవరు? భూమికి ఆ కక్షను, ఆ రూట్ సిద్ధపరిచింది ఎవరు? దేవుడు. దేవుడు దీనిని సిద్ధపరిచి స్థిరపరిచాడు గనుక భూమి ఎన్నటికీ కదలకుండునట్లు, అంటే ఆ యొక్క కక్షలో నుండి కదిలిపోకూడదు, ఆ వేగమును దాటిపోకూడదు, లేక ఆ వేగానికంటే తగ్గిపోకూడదు. అది స్థిరంగా ఉండడం అంటే. ఇప్పుడు ఈ రూపకాలంకారాన్ని ఎలా అర్థం చేసుకోవాలో మీకు వివరిస్తాను. కొంతమంది మనుషులను అప్పుడప్పుడు మీరు ఉదాహరణగా చూపిస్తూ ఈ వ్యక్తి స్థిరంగా ఉన్నాడండి అంటారు. స్థిరంగా ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే చక్కగా తన బ్రతుకు తాను బ్రతుకుతున్నాడు. ఈ వ్యక్తి స్థిరంగా ఉన్నాడంటే చక్కగా తన బ్రతుకు తాను బ్రతుకుతున్నాడు అని అర్థం. ఎవరికి హాని కలిగించకుండా తన కుటుంబాన్ని తాను పోషించుకుంటున్నాడు, స్థిరంలో ఉన్నాడు. చాలామంది అప్పుడప్పుడు అడుగుతుంటారు, చూడండి, స్థిరంగా ఉన్నాడా లేదా అని అడుగుతుంటారు. అంటే స్థిరాన్నే స్థిరం అంటుంటారు. అంటే ప్రకృతి వికృతి భాష అన్నమాట. స్థిరంగా ఉన్నాడా లేదా అంటుంటారు. అంటే అర్థం ఏంటి? చక్కగా ఉన్నాడు, ప్రతిరోజు తన పని తాను చేసుకుంటాడు, అందరినీ గౌరవిస్తాడు, లోకంలో తన బ్రతుకు చక్కగా తాను బ్రతుకుతున్నాడు అనేటువంటి విధానాన్ని చెప్పటానికి ఒక మాటలో ఏమంటారంటే స్థిరంగా ఉన్నాడని అంటారు, స్థిరంలో ఉన్నాడని అంటుంటారు. ముఖ్యంగా పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు స్థిరపడ్డా లేదా, స్థిరంగా ఉన్నాడా లేదా అని అడుగుతూ ఉంటారు.
ఎందుకంటే అమ్మాయిని ఇస్తారు కదా, స్థిరంగా ఉన్నాడా లేదని అడుగుతారు. ఇంకా లేదంటే గాలికి తిరుగుతున్నాడని అన్నారనుకోండి, స్థిరం లేదన్నారనుకోండి, అంటే అమ్మాయిని ఎవరు. స్థిరం లేదంటే అర్థం ఏంటి? కదులుతున్నాడని మాత్రమే కాదు, ఎటువంటి పని పాట లేకుండా తిరుగుతున్నాడని అర్థం. ఇప్పుడు కానీ ఇతడికి వివాహం చేస్తే ఆ అమ్మాయిని పోషించలేడు, కుటుంబాన్ని నడిపించలేడని అర్థం. స్థిరంగా ఉన్నాడు అంటే వాడు ఎక్కడికి కదలటం లేదని అర్థం కాదు, వాడు రోజు పని చేసుకుంటున్నాడు, వాడి యొక్క కార్యకలాపాల్లో వాడు ఉన్నాడు. ఇప్పుడు భూమిని గూర్చి మీరు ఈ విధంగా ఆలోచన చేయండి. భూమి స్థిరంగా ఉంది, స్థిరం ఉంది భూమికి. భూమి స్థిరంలో ఉంది, వికృత భాషలో స్థిరంలో ఉంది, ప్రకృతి భాషలో స్థిరంగా ఉంది. భూమి స్థిరంగా ఉంది, ఎన్నటికి కదలకుండునట్లు దేవుడు దానిని స్థిరపరిచాడు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీకు బోధపడాలి, ప్రశ్న అడుగుతున్న వారందరికీ బోధపడాలి. ఇప్పుడు మీరు అవురా, దేవుని యొక్క జ్ఞానం ఇంత గొప్పదా అని అర్థం చేసుకోవాలి. ఒక కక్షలో ఒక నిర్ణీత వేగంతో దేవుడు ఒక క్రమబద్ధంగా భూమిని ఇలా మనుగడలో ఉంచాడంటే, ఉనికిలో మనకు చూపిస్తున్నాడంటే, ఈ విషయాలను మనం అర్థం చేసుకోవాలి. ఈ విషయాలను మనం అర్థం చేసుకుంటే దేవుని జ్ఞానం మనకు అర్థమవుతుంది, దేవుని శక్తి సామర్థ్యాలు మనకు అర్థమవుతాయి. అలాగే ఈ భూమిని గూర్చి అంతవరకు మనకు తెలియాలి కనుక దేవుడు అంతవరకే వ్రాయించాడు. మన ఆత్మను రక్షించుకొనుటకు భూమిని బాగా పరిశోధన చేయటం వలన మన ఆత్మ రక్షింపబడుతుందా? ఆత్మ పరిశోధన ఉండాలి, నిత్యజీవ పరిశోధన ఉండాలి, అంతే తప్ప భూ పరిశోధన, చెట్టు పరిశోధన, వాతావరణంలో ఉన్నటువంటి మూలకాల పరిశోధన, జంతువుల పరిశోధన, వీటి వలన, ఈ పరిశోధనల వలన మన ఆత్మ రక్షింపబడుతుందా? వాటికి మితి ఉండదు, అంతుండదు. ఇక అలా పరిశోధించుకుంటూ వెళ్ళిపోవడమే. తెలియని విషయాలు ఇంకా అనేకమైనవి మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి, కానీ వాటిలో మీ బ్రతుకును కడదేర్చుకోవటానికి వీలు లేదు. ఆత్మ సంబంధమైన జ్ఞానమును నేర్చుకొని మీ ఆత్మను రక్షించుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ నుండి దేవుని చిత్తానుసారముగా మీరు నడుచుకోవాలన్నదే దేవుని ఉద్దేశ్యము. ఇక మరో చక్కని విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలిగితే, దేవుని కోపానికి భూమి స్థానం తప్పుతుంది. అది స్థిరము నుండి అది తప్పడం అంటే అర్థం అది. దేవుని కోపానికి భూమి స్థానం తప్పే అవకాశం ఉంది. ఆ మాటలను కూడా దేవుడు రాయించాడు. స్థిరపరిచాడు భూమిని దేవుడు, కానీ దేవుని కోపానికైతే ఈ భూమి స్థానం తప్పే అవకాశం ఉంది. అప్పుడప్పుడు మనం భూకంపాలను చూస్తూ ఉంటాం. స్థిరముగా మనకు ఒక నివాస యోగ్యముగా ఉండవలసినటువంటి ఈ భూమి అప్పుడప్పుడు ఎందుకు కంపించుచున్నది? కేవలం భూమి మాత్రమే కాదు, సముద్రం అంతవరకే ఆ సముద్రం రావాలి. కానీ ఎందుకు మీరి పట్టణముల మీదకి, జనావాసాల మీదకి సునామీ రూపంలో వచ్చుచున్నది? ఒక మంచి వర్షం కురవాలి, కానీ ఎందుకు తుఫాను, ఎందుకు ఒక ప్రళయం వచ్చుచున్నది? ఇవన్నీ మీరు ఆలోచన చేస్తే దేవుని కోపానికి ప్రకృతి అంతా కూడా క్రమం తప్పుతుంది. ఒక చక్కని మాటను పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి. ఎంత అద్భుతమైనటువంటి జ్ఞానం అండి బైబిల్ అంటే. బైబిల్ని అపార్థం చేసుకుంటున్నారు చాలామంది, కానీ బైబిల్ని గుండెల్లో పెట్టుకొని చదువుకోవాలి, నిరంతరం ధ్యానం చేయాలి. దేవుని మాటల్లో ఉన్న సారాంశాన్ని గ్రహిస్తే మీ బ్రతుకులు పండుతాయి, నిత్యత్వానికి మీ ఆత్మలు ఆహ్వానింపబడతాయి. ఇక ఈ మాటను ఇప్పుడు మనం చూద్దాం. యెషయా గ్రంథము 13వ అధ్యాయము 13వ వాక్యం చూడండి. యెషయా గ్రంథము 13వ అధ్యాయము 13వ వాక్యం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఉగ్రతకును ఆయన కోపాగ్ని దినమునకును ఆకాశము వనకునట్లును భూమి తన స్థానము తప్పునట్లును నేను చేసేదను. ఆకాశము వనకాలన్నా భూమి తన స్థానం తప్పాలన్నా ఎవరి వలన అవుతుంది? దేనికి అవి అలా వణుకుతాయి, అవి అలా క్రమం తప్పుతాయి, స్థానం తప్పుతాయి? దేనికి? దేవుని ఉగ్రతకు, దేవుని ప్రచండమైన కోపమునకు. ఎంతవరకు అవసరమో దేవుడు అంతవరకు రాయించాడు. భూమి స్థిరంగా ఉంది, నా వలన స్థిరంగా ఉందన్నాడు దేవుడు. ఒకవేళ అది స్థిరం తప్పాలంటే అది కూడా నా వలనే అంటున్నాడు దేవుడు. నా వలనే అంటే నాకు కోపం వస్తే అది క్రమం తప్పుతుంది, స్థానం తప్పుతుంది. ఇంతకీ దేవునికి ఎందుకు కోపం వస్తుంది? భూమి మీద నివసించుచున్న మనిషి వల్లే. దేవుని మాటలను అర్థం చేసుకోవడానికి పోయి ఎక్కడ తప్పు దొరుకుతుందా అని నిరంతరం అదే ఆలోచనలో, అదే వేదనలో ఉండి ప్రయాసపడుతున్నారు. కానీ దేవుని మాటలలో ఉన్న ఆంతర్యాన్ని గ్రహించి వారి ఆత్మలను రక్షించుకొని దేవుని కొరకు బ్రతకలేకున్నారు. దీనివలన దేవునికి కోపం రాదా?
దేవునికి ఉగ్రత రాదా? దేవుని ఉగ్రతను బట్టి ఆకాశము కంపించును, భూమి తన స్థానము తప్పును. ఇవి వ్రాయబడ్డాయి. ఈ సంగతులను మనం గ్రహించాలి. భూమి కదులుతున్నది, స్థిరముగా ఉండి కదులుతున్నది. ఆ స్థిరత్వంలో దేవుడు భూమిని కదిలేలా, సూర్యుని చుట్టూ తిరిగేలా, తన చుట్టూ తాను తిరిగేలా చేశాడు. ఇది ఆయన నిర్మాణం. ఇక ఆయన ఉగ్రతకు దాని స్థానమే అది తప్పిపోతుంది. దాని స్థానాన్ని అది తప్పిందంటే చాలా ప్రమాదం. మనిషికి మనుగడ ఉండదు. ఈరోజు దేని మీదైతే మనం నిలబడ్డామో, దేని మీదైతే మన జీవనాన్ని కొనసాగిస్తున్నామో అదే కంపిస్తే, అదే బీటలు వారితే, అదే తనలోనికి మన భవనాలను సైతము మృంగేస్తే మనం కూడా ఆ మట్టి పెడ్డలలో సమాధైపోతాం కదా. కనుక భూమి స్థిరంగా ఉండాలంటే మనం దేవుని కొరకు నిలబడాలి. మనం నిలబడితే దేవుడు భూమిని స్థిరంగా దాని కక్షలో అది చక్కగా తిరిగేటట్లుగా చేస్తాడు. కానీ దేవునికే ఉగ్రత వస్తే, దేవుడు కోపిస్తే కేవలం భూమి మాత్రమే కాదు, భూమితో పాటు ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా మనిషి మీద తిరగబడుతుంది. ఈ విషయాన్ని మనిషి గ్రహించగలిగితే తన పాపపు జీవితం నుండి మనిషి బయటకు వచ్చి పవిత్రతలో అడుగుపెట్టి ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్న రక్షణను స్వీకరించి దేవుని కొరకు బ్రతకాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చి శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత నీతిమంతుని ఆత్మగా దేవుడున్న లోకానికి చేరుకోవాలి. చక్కని నిర్ణయాలు తీసుకుంటారని ఈ సమాధానాన్ని సాత్వికముతో స్వీకరించి ఇక మీదట దేవుని కొరకు మీరు బ్రతుకుతారని మిమ్మల్ని కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అనే దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, మనుష్యుల ప్రశ్నలకు దివ్యమైనటువంటి మీ సమాధానాలను అనుగ్రహించుచున్నందుకు మీకు స్తుతులు, స్తోత్రములు దేవా. ఈ మాటలను కేవలం వినువారు మాత్రమై ఉండి వారిని వారు మోసపుచ్చుకొనకుండా మీ మాటల ప్రకారం ప్రవర్తిస్తూ మీ జ్ఞానమును గ్రహించి ఆ జ్ఞానమును అనేక మందికి ప్రకటన చేస్తూ మీ సేవలో ముందుకు కొనసాగే బిడ్డలుగా ఉండుటకు ప్రతి ఒక్కరికి మీ సహాయమును దయచేయండి. నాయన, ఇబ్బందులలో, ఇక్కట్లలో, వేదనలలో సతమతమవుతున్నటువంటి మీ పిల్లల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను. నాయన, మీ నిమిత్తము ఆశ కలిగి జీవించుచున్నటువంటి వారందరూ కూడా మీపై విశ్వాసమును కోల్పోకుండా భూమిని స్థిరపరిచినటువంటి మీరు వారిని లేవనెత్తగలరని, ఆ ధైర్యముతో వారు జీవించగలుగుటకు, మీ మీద వారు ఆధారపడగలుగుటకు నాయన వారికి సహాయమును అనుగ్రహించండి. మీ కృపలో మమ్మను ప్రతి సమయములోనూ జ్ఞాపకం చేసుకుంటున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును రక్షకుడనైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రియులైన నా సహోదరి సహోదరులారా, మీరు ఎంతవరకు ఉత్తరము అనే కార్యక్రమం ద్వారా దేవుని ఉన్నతమైన సంగతులను విని నేర్చుకున్నారు. ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం సాయంత్రం 7 గంటలకు ప్రసారమవుతున్నది. ఈ విషయాలన్నిటికీ సంబంధించినటువంటి సమాచారం మా అధికారిక వెబ్సైట్లో మీకు దొరుకుతుంది. మా వెబ్సైట్ చిరునామా www.sutotal.com. ప్రకటనలు ఇంతటితో సమాప్తం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడే మనలను నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. ధన్యవాదములు.